హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ మెగా అంజాద్. నిన్నటి రోజున ఏదైతే కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గారి మీద అవిశ్వాస తీర్మాన ఎన్నిక జరిగిందో, ఈ ఎన్నిక పూర్తిగా అనైతికంగా జరిగిన ఎన్నిక, అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నిక, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఎన్నిక, ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నిక. కదిరి మున్సిపాలిటీలో ఉన్న 36 వార్డుల్లో కేవలం 6 వార్డులు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉండి, మిగతా 30 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గారి అభ్యర్థి మీదనే అవిశ్వాస తీర్మానం పెట్టడం నిజంగా ఇది అప్రజాస్వామికమైన ఎన్నిక అనే చెప్పాలి. ఇలాంటి అప్రజాస్వామికమైన ఎన్నికను బహిష్కరిస్తూ మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నాము, మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాను గుర్తు మీదే గెలిచాము, మేము పార్టీకి వ్యతిరేకంగా పని చేయము, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అంటూ ఈ అనైతికమైన ప్రజాస్వామికమైన ప్రజా వ్యతిరేకమైన ఎన్నికను బహిష్కరించినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అయినటువంటి 2వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గారికి, 4వ వార్డు కౌన్సిలర్ కృపాకర్ రెడ్డి అన్నగారికి, 5వ వార్డు కౌన్సిలర్ ప్రణీత్ రెడ్డి అన్నగారికి, 6వ వార్డు కౌన్సిలర్ మోపూరి రాంప్రసాద్ గారికి, 11వ వార్డు కౌన్సిలర్ నూరుల్లా అన్నగారికి, 18వ వార్డు కౌన్సిలర్ షాను అన్నగారికి, 29వ వార్డు కౌన్సిలర్ ఖతీబ్ షబ్బీర్ అన్నగారికి, 31వ వార్డు కౌన్సిలర్ ఎస్కే వలీ అన్నగారికి, 32వ వార్డు కౌన్సిలర్ అజ్జికుంటు రాజశేఖర్ రెడ్డి అన్నగారికి, అలాగే 36వ వార్డు కౌన్సిలర్ ఆవుల స్వామి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి అప్రజాస్వామికమైన ఎన్నికను మీరు బహిష్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రానున్న రోజుల్లో మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ మీకు తోడుగా ఉండి మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరైతే బలము లేనప్పటికీ తమ అధికార బలంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారో, రానున్న రోజుల్లో ప్రజలందరూ ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ప్రజా నిర్ణయం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై జగన్. బిఎస్ మక్బుల్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్. జై హో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.